పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్, లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకులు శ్రీమతి స్రవంతి గారు ఉన్నారు. మాట్లాడదాం. అక్క నమస్తే. అక్క నమస్తే పద్మిని. అక్క, జూలై 3వ తారీఖు మనందరికీ ఎంతో ప్రియమైనటువంటి రోజు. ఖచ్చితంగా మీకు కూడా ఆబ్వియస్గా మన ఇంటి పిల్లాళ్ళ ఫీల్ అయ్యేటటువంటి స్వరూపం గణపతి. సంకటహర చతుర్థి వచ్చేస్తోంది రేపు జూలై 3వ తారీఖునే. మరి ఈ సంకటహర చతుర్థి విశిష్టత ఏమిటి? ఏమని పిలుస్తారు ఈ సంకటహర చతుర్థిని? అలాగే ఎట్లా వినియోగించుకోవాలి ఈ చవితిని? మీరు చవితికి కానీ ఏకాదశికి కానీ ఖచ్చితంగా చాలా అద్భుతంగా మనకి మన సమస్యల నుంచి బయటపడడానికి వేదిక్ స్విచ్ వర్డ్స్ని కూడా ఇస్తూ ఉన్నారు. ఇవన్నీ ఒక్కసారి మీ ద్వారా నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అక్క. తప్పకుండా చెప్తాను పద్మిని. జ్యేష్ఠ మాసం వచ్చే సంకటహర చతుర్థిని కృష్ణ పింగళ సంకటహర చతుర్థిగా చెప్తారనమాట. కృష్ణ పింగళ సంకటహర చతుర్థికి ఏంటయ్యా చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. ఎందుకు అని అంటే కనుక స్వామివారు శక్తి గణపతి ఆసనం పైన కూర్చుని ఉంటారనమాట. అంటే ఇక్కడ ప్రతి సంకటహర చతుర్థికిను ఆ పర్టికులర్ దైవం అంటే ఏ అంశతో ఉంటారు, ఎలా కనిపిస్తారు స్వామివారు అనేది మనం చూసుకుంటాం. కానీ ఇక్కడ చూస్తే గనక శక్తితో కూడుకున్న గణపతి అన్నమాట. ఏ శక్తితో కూడుకున్న గణపతి? లక్ష్మీదేవితో కూడుకున్న గణపతి. ఎర్రటి తామర పువ్వు మీద కూర్చుంటారట. ఎరుపు అంటే శక్తికి సంకేతం, తామరము అంటే లక్ష్మీదేవికి సంకేతం అన్నమాట. కాబట్టి ఆ మహాలక్ష్మి అని అనుకోవచ్చు మనం. ఆవిడతో స్వామివారు ఉంటారు అని చెప్పుకోవచ్చు. అలాగే కృష్ణ పింగళము అంటే ఏంటంటే, కృష్ణ అంటే నలుపు కిందకి, వర్ణంలో నలుపు కిందకి తీసుకోవచ్చు. వర్ణం గురించి చెప్తున్నాము అంటే కృష్ణ అంటే నలుపు అని చెప్తాం. పింగళము అని అంటే బ్రౌన్ కలర్ అని చెప్పుకోవచ్చు అనమాట. బ్లాక్ని బ్రౌన్ని మిక్స్ చేస్తే ఏ కలర్లో ఉంటారో స్వామివారు అదే రంగులో ఉంటారు అనమాట. అయితే మరి కృష్ణ పింగళుడు ఇంకా ఏం పట్టుకొని ఉంటారు స్వామివారు అని అంటే కనుక అంకుశము పాశము పట్టుకొని అమ్మవారికి చాలా ఇష్టమైన క్షీరాన్నం అంటే చక్కెర పొంగల్ అనుకోవచ్చు, లేదంటే అన్నం పరవాన్నం అనుకోవచ్చు, ఖీర్ అని అనుకోవచ్చు, మనం పాయసం అని అనుకోవచ్చు, దాన్ని పట్టుకొని ఉంటారట. అంటే ఎవరైతే గనక నన్ను పూజిస్తారో వాళ్ళకున్న డిఫికల్టీస్ అన్నీ కూడా తొలగింపచేసి ఆయనకున్న ఆయుధాలతో అవన్నీ కూడా క్లియర్ చేసి మనకి ఆ స్వీట్ అనేది అందించడానికి స్వామివారు సంసిద్ధంగా ఉన్నారు అని చెప్పుకోవచ్చు. అయితే మరి ఎవరు చేయాలి ఈ జ్యేష్ఠమాసంలో కృష్ణ పింగళ సంకటహర చతుర్థి అంటే, ఈ జీవితంలో సమస్యని మించి ఇంకా వేరేది ఏమీ లేదు. ఒక సమస్య తరచు ఇంకోటి వస్తూనే ఉంటుంది. ఈ బాధల్ని తొలగింపజేసుకోవడానికి ఏం చేయాలో అర్థం కావట్లేదు అనుకున్నప్పుడు నేను ఒకళ్ళు ఫోన్ చేస్తే వాళ్ళ కష్టాలు చెప్తూ ఉంటే, పర్వాలేదు ఏం కాదండి మీరు ప్రాబ్లం నుంచి బయటపడిపోతారు అని నేను అవాక్కైపోయి నుంచున్నాను. ఏంటి అసలు ఈ కష్టాలు, వీళ్ళకి ఎందుకు ఇన్ని కష్టాలు అని అనిపించింది అనమాట. ఎప్పుడు జనరల్గా క్వశ్చన్ మార్క్ అనేది రాదు, చాలా ధైర్యం ఉంటుంది. కానీ వాళ్ళ సమస్యలు విన్నప్పుడు దానికి రూట్ కాజ్ చూసుకున్నప్పుడు చాలా బాధ అనిపించింది అనమాట. అయ్యో ఇన్ని బాధలు పడుతున్నారే అని చెప్పి. అలాంటి బాధలు అంటే ఇంకా ఎవరికైనా చెప్పుకుంటే కూడా మరి ఎలా తీరుతాయి ఈ సమస్యలు అని చెప్పి సలహా చెప్పే వాళ్ళకు కూడా డౌట్ వచ్చే సమస్యలు ఉంటే కనుక, అప్పులు ఉంటే కనుక ఈ బాధల నుంచి మీరు తప్పకుండా బయటపడడానికి అవకాశం ఉంది. అయితే ఇంకొకటి మనం ఆలోచించాల్సింది ఏంటి అని అంటే, మరి స్వామివారికి మనం ఏం చేస్తే బాగుంటుంది? మేము సంకటహర చతుర్థి చేయట్లేదండి, ఉపవాసాలు ఉండము, లేకపోతే ఉండట్లేదు, మా ఇంట్లో ఒప్పుకోరు అనే వాళ్ళు ఉన్నారు, మా వల్ల కాదు అని అనుకునే వాళ్ళు ఉన్నారు. ఎప్పుడైనా మొదలు పెడితే మధ్యలో అంటే ఆగిపోయిన వాళ్ళు కూడా ఉంటారు, ఒక 2 నెలలు 3 నెలలు చేసి ఉన్నారు. ఎవరైనా సరే ఈ సంకటహర చతుర్థి తప్పకుండా చేసుకోవచ్చు. తప్పకుండా ఈ ఒక్క నెల అయినా కానీ చేసుకోవడానికి మీరు ట్రై చేయండి. ఏం చేయమంటారు? పొద్దున్నే లేవడం, చక్కగా స్నానాధికాలు తలంటి పోసుకోవడం, అలాగే స్వామివారికి దండం పెట్టుకోవడం, ఇవాళ నీ పూజ చేసుకుంటున్నాను నాయన అని చెప్పి దండం పెట్టుకొని సాయంత్రం పూట ఏం చేస్తారు అంటే తప్పనిసరిగా బియ్యంలో వినాయకుడిని కూర్చోబెట్టండి.
ఓకే. బియ్యంలో వినాయకుడిని కూర్చోబెట్టి పూజ చేసుకోండి. మరి హరిద్రా గణపతిని పెట్టుకుంటా అంటే పెట్టుకోవచ్చు, లేదు అంటే గనక వెండి వినాయకుడిని పెట్టుకోవచ్చు, లేదు అంటే గనక అర్కముతో అంటే శ్వేతార్క గణపతి అంటే తెల్ల జిల్లేడుతో చేసిన శ్వేతార్క గణపతి ఉంటాడు, ఆయన్ని పెట్టుకొని పూజిస్తే కూడా చాలా మంచిది. తప్పకుండా స్వామివారికి ఉండ్రాళ్ళు పరమాన్నం 2 కూడా నైవేద్యం పెట్టాలి. సాయంత్రం వరకు చంద్రోదయం అయ్యేదాకా ఉపవాసం ఉండాలి. సాయంత్రం 6:30కి తప్పకుండా పూజ చేసుకొని చంద్రోదయం అయిన తర్వాత చుక్కను చూసుకొని భోంచేసుకోవచ్చు. అద్భుతం అక్క. అయితే మీరు స్విచ్ వర్డ్స్ ఇవ్వటం కూడా పరిపాటియే కాబట్టి మరి ఎటువంటి స్విచ్ వర్డ్ గణపతి ప్రీతికి ఖచ్చితంగా పాత్రలు అవుతాం మేము? గణపతి ప్రీతికి పాత్రలు అవ్వాలి అంటే ఆ స్విచ్ వర్డ్ని ఎలా చదవాలి, ఇవి ఒక్కసారి చెప్పండి అక్క. తప్పకుండా చెప్తాను పత్ని. వక్రతుండ మహాకాయ, ఈ స్విచ్ వర్డ్ వక్రతుండ మహాకాయ, వక్రతుండ మహాకాయ ఇది చక్కగా 108 టైమ్స్ చదువుకుంటే చాలా మంచిది. ఎప్పుడు జనరల్గా మంత్రం చెప్పడానికి సంశయిస్తాను నేను, అంటే ఎవరికైనా ఉపదేశం చేసినట్టు అవుతుందా అన్నట్టుగా సంశయిస్తాను. కానీ ఈసారి మాత్రం మీకు కృష్ణపింగళ గణపతి యొక్క మంత్రాన్ని చెప్తాను. ఓకే. ఎందుకు అనంటే చాలా ప్రాబ్లమ్స్ ఎక్కడొస్తాయి అనంటే మనిషి మన మాట వినకపోవడం. ఇంట్లో పిల్లలు కానివ్వండి, భర్త కానివ్వండి, భార్య కానివ్వండి, ఫ్రెండ్స్, మన అనుకున్న ఫ్రెండ్స్తో మనం బిజినెస్ చేసేటప్పుడు, లేదా ఆఫీస్లో ఏమన్నా ఇబ్బందులు, మన అనుకునే కదా మేనేజర్ కింద మనం పనులు చేస్తాం, టీం ఒకటి ఫామ్ చేసుకుంటాము. అలా మన అనుకున్న వాళ్ళతో మనకి ఇబ్బంది ఉన్నప్పుడు మనకి చాలా ట్రబుల్గా ఉంటుంది. సో ఈ మంత్రం చదువుకుంటే అందరూ మీ వశమవుతారు. వశమవుతారు అంటే ఇదేదో వశీకరణకు సంబంధించిందని కాదు. ఎవరైనా వశం అవ్వాలి అంటే మన మాట మృదువుగా ఉండాలి. మన ధర్మ మార్గంలో నడుస్తుంటే వాళ్ళకి అది అయ్యో కరెక్ట్గా చెప్పింది కదా, ఇది మంచి దారే కదా అని అనిపించి ఉండాలి. కాబట్టి మనం కరెక్ట్గా చేసుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళు మన మాట వింటారు. ఇప్పుడు పిల్లలు ఉన్నారనుకో, చేస్తావా చేయవా అని దెబ్బేసి చేస్తే మొండివారిపోతారు. అలా కాదు నాన్న, నీకోసమే కదా నేను కష్టపడేది, నీ మంచికే కదా నేను చెప్తున్నా అంటే చేస్తారు. ఈ మంత్రం ఏం చేస్తుందంటే సెకండ్ దానికి మనని మౌల్డ్ చేస్తుంది. ఎలా అయినా సరే అవతల వాళ్ళు మన మాట వినేటట్టుగా మనం మారుతాం అనమాట. కాబట్టి ఆటోమేటిక్గా ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. ఆ మంత్రం చెప్తాను, చెప్పండి. దండం పెట్టుకుంటున్నాం. ఈ మంత్రం మీరు 108 టైమ్స్ చదవచ్చు. మీ ప్రాబ్లమ్స్ సాల్వ్ అయ్యేదాకా డైలీ 108 టైమ్స్ చదువుతాం 41 డేస్ అని చెప్పి కూడా దండం పెట్టుకోవచ్చు. మాకు ఏ వర్క్ లేదండి, మేము అంటే ఈ ప్రాబ్లంలోంచి బయటపడడానికి మేము చాలా ట్రై చేస్తున్నాము అనుకున్న వాళ్ళు 1,00,000 జపం చేస్తే మంత్రం సిద్ధిస్తుంది. గణపతే వచ్చి ఆ ప్రాబ్లంని సాల్వ్ చేస్తారు. అద్భుతం. చాలా చక్కగా వివరించారు. ఖచ్చితంగా ఈ క్లిష్ట సమస్యల నుంచి బయటపడాలి అని అంటే చాలా సులభంగా మనల్ని అనుగ్రహించేటటువంటి స్వరూపం గణపతి. ఖచ్చితంగా గణపతి ఇంకొకటి ఎలాంటి ప్రాబ్లమ్స్ లోంచైనా డిటాచ్ చేసేస్తాడు. మీరు కుజుడు బాగాలేదంటే గణపతిని పూజించుకోవచ్చు, బుధుడు బాగాలేదంటే గణపతిని పూజించుకోవచ్చు. కేతువు గురించి చెప్పాలంటే గణపతి, కేతువుని ఎలా వదిలేసారా అనుకుంటున్నా, ఆయన వదలడు, వెంటనే వచ్చేస్తుంది బ్రెయిన్ లో. కేతువు గురించి అంటే డిటాచ్మెంట్స్ అనమాట. నీకు ఏం చేస్తే నీ వాళ్ళకి కరెక్ట్గా ఉంటుందో అది చేసిన తర్వాతనే బావగారిని ఆయన తీసుకుని వెళ్ళాడు పద్మిని. అది చూస్తే మాత్రం వాట్ అ ప్లానింగ్ అని అనిపిస్తుంది. ఆ ప్లానింగ్ కనుక భగవంతుడు కనుక ఆ ప్లాన్ కనుక వేయకపోతే నేను నా పిల్లలు చాలా ఇబ్బంది పడేవాళ్ళం, సఫర్ అయ్యేవాళ్ళం. ఎప్పుడు నీకు చెప్పేదాన్ని కదా, గణపతిని చూస్తే నాకు చాలా నా ఇంట్లో పిల్లవాడు పిల్లవాళ్ళనే అంటారు. సుబ్రహ్మణ్యుడిని కానీ గణపతిని కానీ అదే ఎనర్జెటిక్గా ఉంటుంది, చాలా గ్రాండ్గా చేసుకుంటాం మేము గణపతిని అని అనుకుంటాం కదా. బహుశా ఆ గణపతిని పూజించడం వల్లే మనకి శ్రీపాద శ్రీవల్లభులు మన జీవితంలోకి వచ్చారు. బాబా గారు తీసుకొచ్చారు, అలానే సాయిబాబా గారు. ఆయన ప్లాన్ చేసుకుంటూ వెళ్తాడు. గణపతిని పూజిస్తే ఆయన ఎట్లా అంటే నువ్వు ఏదైనా పని చెయ్యాలి అని అంటే ఆయనే సాటి. మహాభారతం రాయాలి అంటే పెన్ను పని చేయట్లేదని ఆగిపోతాం మనం. లైక్ పెన్ను ఏమిటని చెప్పి రాసేసారు. అంటే ఎలా అయినా సరే వర్క్ని కంప్లీట్ చేస్తారు. ఆ వర్క్ని కంప్లీట్ చేయడానికి చిన్న పిల్లవాళ్ళలాగా మీరు ఏం పెట్టినా గణపతికి ఏది పెట్టినా 2గా పెట్టండి. 2 మందార పూలు, 2 స్వీట్స్. ఇప్పుడు మనము మీరు మామూలుగా గణపతికి అరటిపండు నైవేద్యం పెట్టామనుకో, అవసరార్థం అని పెడతాం, 2 అరటిపళ్ళు పెట్టాలన్నమాట. అలా ప్రతిదానికి మనం చిన్నపిల్లవాళ్ళ చూసుకుంటే మన వెన్నంటే ఉండి చక్కగా నడిపిస్తాడు. ఇంకొకటి కృష్ణ పింగళుడు బ్లూ కలర్ వస్త్రాలు వేసుకొని ఉంటాడట. మీరు చూడండి, బ్లాక్ అండ్ బ్రౌన్ని మిక్స్ చేస్తే
మొన్ననే నేను నిమిషాంబిక అమ్మవారి టెంపుల్కి వెళ్ళాను లాస్ట్ మంగళవారము. వెళ్ళినప్పుడు అమ్మవారిని చూస్తుంటే అటు నలుపు వర్ణము కాదు, నిజరూప దర్శనం ఇచ్చారు. జనరల్గా పసుపు రాసి పెడతారు, మంగళవారం ఆ రోజు ఎందుకో నిజరూప దర్శనం ఇచ్చారు. అటు నలుపు కాదు, ఇటు ఏదో సమ్ కలర్ అని అనిపించింది. ఇవాళ కృష్ణ పింగళ గణపతిని తలుచుకుంటుంటే ఆ స్ఫురణకు వచ్చింది, ఓహో అమ్మవారు ఆ కలర్లో కనిపించారు నాకు. అంటే బ్రౌన్ని బ్లాక్ని మిక్స్ చేసిన కలర్లో బ్లూ కలర్ పంచ వేసుకొని, బ్లూ కలర్ ఉత్తరయం వేసుకొని స్వామివారిని ఊహించుకోండి. తప్పకుండా ఒక్కొక్కసారి కల్లో కూడా కనపడి దిశానిర్దేశం చేస్తారు. అద్భుతం. అలాగే మా వెన్నంటూ ఉండాలి స్వామి. ఖచ్చితంగా ఈ ఆపదల నుంచి, లేకపోతే విఘ్నాల నుంచి, క్లిష్ట సమస్యల నుంచి మన వాళ్ళందరూ బయటపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చక్కగా తెలియజేశారు. కృతజ్ఞతలక్క. నమస్తే.